ఆహా, చికెన్ ఫ్రై అదరగొట్టేసావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకొక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్క? ఏం బుక్ రాది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా, నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా, అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీద పడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తానని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా. కుయ్యా. రేపే మొదలెట్టేద్దాం. ఒరే సుబ్బరాజు, చాలా చెప్పుకుంది భయ్యా. అమృతాంజన్ రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. లే బాలా, కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే, నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకొని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. ఏమిటిలా వచ్చారు? పాసుగాల అట్టడుగుతామందే కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా. ఆడైదు జనం చూడరా, పిచ్చేది పేరిపోదా అంత. అందుకే ఎడకొచ్చిరా. సరే, కొలుస్తారండి. జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే? ఒకసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి 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 జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే? నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయాలా? కొంప ముంచినవు గందరా. ఈ పొజిషన్ నన్ను చూస్తే నా వాల్యూషన్ ఏమైపోద్దే? జానా, నా నెల జానా, జన 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 జానీ, ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము! ఇప్పుడు నాకు తొందరగా చెప్పవే. తృప్తిగా ఉంది. ఆహా, ఇదేమిటి? అరటి బోదల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గాని ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి? మెత్తగా ఉండ్రాళ్లలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఏ జానా, ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్లా ఉన్నది. నేను సరేనా అన్నా? ఈ తొట్టి ప్లేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో, ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నాను గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకండి. వెళ్ళండి. ఎవరికైనా ఎన్నదైనా ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి, త్వరగా రండి. గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళ గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒక సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకేదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు అనుకుంటాయి కదా. ఈ ప్యాకెట్ లో ఏముందో? గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటా. ఏదో గిఫ్ట్ చెక్ లో ఉంది.
కాదండి ఏదో లెటర్ ఇది లెటరా ఆ. ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధువరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి రావాలి, గిఫ్ట్లు గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళండి. తమరి లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతులా గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో, పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేట్టి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం. కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగున పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ. చచ్చ, మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు ఆకులు అలమలం. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రండి పెట్టుకోండి. రండి హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. Shut up. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. అదే గొంతు ఆయనే. బంగారం బంగారం. ఏంటమ్మా చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుకే ఆయనే మీ నాన్న. అమ్మా, నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి, గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, మీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీరు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది. ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. తంత అంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా.